యూసఫ్ పఠాన్ గారు, మీకు సిగ్గుందా? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, సోషల్ మీడియా వ్యాప్తంగా జనాలు అడుగుతున్న ప్రశ్న. మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎన్నికైబడిన మీరు ముస్లింల కోసం ఎన్నికైబడ్డారా, లేకపోతే దేశంలో పౌరుల కోసం ఎన్నికైబడ్డారా, లేకపోతే మీకు ఓటేసిన ముర్షిదాబాద్లోని ప్రజలందరికీ మద్దతుగా ఉండడానికి ఎన్నుకోబడ్డారా? సిగ్గుందా? ఈ ప్రశ్న నేను కాదు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నాతో సహా, ఆర్ వాయిస్ చూస్తున్న వాళ్ళందరితో సహా. ఒక పక్కన నుంచి అక్కడ హింస రగిలిపోతుంటే సార్ ఫోటోలకు ఫోజ్ ఇచ్చి చాయ్ తాగుతుండ్రు. ఇలా ఏడుపులు కన్నీళ్లు కనబడట్లే? మనిషేనా అసలు? హరే, ఒక జంతువు, ఒక కోతి చనిపోతే చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ అక్కడికి వచ్చేసి అక్కడ మొత్తుకుంటా ఉంటాయి. మనుషులు కదరా బాయ్. ఒక పక్కన నుంచి హిందువులు పారిపోతుంటే అక్కడ ఎంపీ వై ఉండి ఛాయ్ తాగుతూ ఫోటోకు ఫోజ్ ఇవ్వడానికి ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీ ముస్లిం నాయకుడిని నేర్చుకోండి, హిందూ నాయకులకు వీలాంటి వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి. హిందూ నాయకులుగా ఉండి హిందువుల పక్షాన అక్కడ మాట్లాడలేని ప్రతి నాయకుడు చచ్చిన శవంతో సమానం.